రేపు అనగా 5వ తారీఖు నాడు 363 జాతీయ రహదారిని ఓపెన్ చేయడానికి వస్తున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీజీ గారికి స్వాగతం పలుకుతూనే స్థానికంగా ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు గాని తర్వాత ఎంపీ నగేష్ గారు గాని నితిన్ గడ్కరీజీ గారికి కొన్ని నివేదికలు ఖచ్చితంగా సమర్పించాలి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్ల నది ఉంది. అక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కూడా ఒక డిజైన్ అక్కడ సమర్పించాలి. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో 125కు పైగా రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాలు ఉన్నాయి. అంటే ఫారెస్ట్ లో గ్రామాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు మోర పెడుతున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు గాని లేకుంటే సొంతంగా ఇల్లు కట్టుకుందామన్నా కూడా కట్టుకునే ప్రసక్తి లేదు. ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గారికి వివరించాల్సిన పరిస్థితి వీళ్ళ మీద ఉంది. జాతీయ రహదారులే కాకుండా ఏదైతే ఫారెస్ట్ లో ఉన్నాయో రహదారులు కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడ డబ్బా వరకు, డబ్బా నుంచి మొదలుకుంటే గూడెం వరకు ఉన్నటువంటి ఈ రహదారిని కూడా డబుల్ లైన్ రహదారి చేయడం కోసం ఫారెస్ట్ అధికారులను ఆదేశించి పర్మిషన్స్ ఇచ్చే విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీజీ గారిని కోరాలని మేము విన్నపిస్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి వాటిని కూడా పరిష్కరించేలా కేంద్ర మంత్రికి వివరించాలి. అదే మాదిరిగా ఈ ఏరియాలో వెనుకబడిన జిల్లా విద్యా వ్యవస్థలో కూడా ఎటువంటి కాలేజీలు లేవు. కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అదే మాదిరిగా అగ్రికల్చర్ కాలేజు, బీఈడి డిఈడి కాలేజీలు కూడా నిర్మాణం చేపట్టేటట్టు నివేదిక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీజీ గారికి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు గాని నగేష్ గారు ఎంపీ గాని ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి గతంలో ఏదైతే ఎలక్షన్లలో జోడెద్దులుగా పనిచేస్తాము అని ఓట్లు దండుకున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు నివేదికలు సమర్పించి ఒక కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయి అభివృద్ధికి సహకరించాలి. మీరు ఎటువంటి ద్వేష భావాలు లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు పూనుకోవాలి. అదే మాదిరిగా ఒక బీసీ బిడ్డకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారు. కాబట్టి అతని యొక్క సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ విన్నవించుకుంటున్నాం.